వెల్కమ్ టు ఆల్ మై వ్యూవర్స్. నేను మీ డాక్టర్ డిపి కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈరోజు వరల్డ్ కప్ ఫుట్బాల్ విశేషాలు, పోటీ పరీక్షల్లో వచ్చే అంశాల గురించి మీకు తెలియజేస్తాను. ఈసారి మనకు కెనడా, అమెరికా, మెక్సికో ఈ మూడు దేశాలు నార్త్ అమెరికాలో ఉన్నాయి. ఈ మూడు దేశాలు వేదికగా నిర్వహించబోతున్నాయి. మొట్టమొదటిసారి ఈ యొక్క 1904లో ఫ్రాన్స్లో ఈ యొక్క ఫుట్బాల్కి ఒక వేదిక పునాదైంది. అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఫీఫా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ 1904లో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మే 21లో చాలా ఆటలు మనం చూస్తుంటాము. ఒక క్రికెట్ ఒక 12-13 దేశాలకు పరిమితం అయిపోయింది. అట్లా షటిల్ కొన్ని దేశాలకు, బాక్సింగ్ కొన్ని దేశాలకు పరిమితమై ఉన్నాయి. కానీ ఒకే ఒక ఆట ఫుట్బాల్ 200 దేశాలు క్వాలిఫై కోసము పాల్గొంటాయి. ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు 22 ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగినాయి. ఇది 23వ ఫుట్బాల్ వరల్డ్ కప్ జరగబోతా ఉంది. దీంట్లో 48 టీంలు పాల్గొంటున్నాయి. కానీ భారతదేశం క్వాలిఫై కాలేదు. దీంట్లో 48 టీంలలో ఇండియా పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే ఎందుకంటే క్వాలిఫై కాలేదు కాబట్టి. ఇది మనకు ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలిస్తే కనుక 476 కోట్లు గెలుచుకుంటారు. ఇటీవలనే మనకు ఐపీఎల్ గేమ్ జరిగింది, చూసాము. 20 కోట్లు మాత్రమే ఫైనల్ విజేతగా ఇస్తారు. ఆ తర్వాత 13 కోట్లు ఇస్తారు. విన్నర్కి 476 కోట్లు అయితే రన్నర్కి 314 కోట్లు. ఈ ఫుట్బాల్లో ఆటగాళ్ళ సంఖ్య చూస్తే 11 మంది, రెండు వైపులా చూస్తే 22 మంది ఆడతారు. ఇంకా విషయాలు చూసినట్లయితే ఫుట్బాల్ కప్ మొదటిసారి 1930లో ఫస్ట్ వరల్డ్ కప్ జరిగింది ఉరుగ్వేలో. ఉరుగ్వే కంట్రీ మొదటిసారి విజేతగా గెలుపొందారు. 200కు పైగా దేశాలు దీంట్లో తన ఆటను ప్రావీణ్యం చూయించుకుంటున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా 8 దేశాలు మాత్రమే ఈ ప్రపంచ కప్పుని గెలుపొందాయి. దాంట్లో పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నల్లో ఇప్పటి వరకు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కువసార్లు గెలుపొందిన దేశం అంటారు బ్రెజిల్. 5 సార్లు టైటిల్ గెలుచుకున్నారు. బ్రెజిల్కి సంబంధించి మరొక బిట్టు, ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేసిన ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది కూడా బ్రెజిలే. రీసెంట్గా 2022లో గెలుచుకున్న దేశం ఏంటంటే అర్జెంటీనా. మనకు వరల్డ్ కప్ క్రికెట్ కనుక 4 సంవత్సరాలకు ఒకసారి ఎలా ఆడతారో అలాగే వరల్డ్ కప్ ఫుట్బాల్ కూడా 4 సంవత్సరాలకు ఒక్కసారి ఆడతారు. 2022లో అర్జెంటీనా గెలిచింది. ఇటీవల కాలంలోనే మన భారతదేశానికి, తెలంగాణకి ఫుట్బాల్ ఎమర్జింగ్ ప్లేయర్
మెస్సీ మనకు తెలంగాణకు రావడం జరిగింది. అదేవిధంగా కలకత్తాకు కూడా రావడం జరిగింది. మనకు రేవంత్ రెడ్డి గారితో కూడా కొద్దిసేపు ఆట కూడా ఆడటం జరిగింది. అయితే మెస్సీ అర్జెంటీనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకా 18 క్యారెట్ల గోల్డ్తోని ఆ కప్ ఏదైతే ఉంటుందో అది 6 కేజీల 100 గ్రాములతోని ఆ వరల్డ్ కప్ అనేటువంటిది గోల్డెన్ కప్పు ఇస్తారు గెలిచినటువంటి దేశానికి. మనకు జూన్ 12 నుంచి స్టార్ట్ అయ్యి జూలై 19 వరకు ఈ ఆట ఆడుతున్నారు. 104 మ్యాచ్లు జరుగుతాయి. ఫైనల్ అమెరికాలో జరగబోతోంది. దీని యొక్క థీమ్ ఏంటంటే 3 నేషన్స్ 1 వరల్డ్ 1 డ్రీమ్. ఇట్స్ ఎ గేమ్, ప్యాషన్, వరల్డ్. ఈ ట్రోఫీ పేరు జూల్స్ రిమెట్ ట్రోఫీ అంటారు. ఫుట్బాల్ వరల్డ్ కప్లో గెలిచినటువంటి ట్రోఫీ పేరు మనకు ఇక్కడ వచ్చేసేసి జూల్స్ రిమెట్ ట్రోఫీ. ఇక్కడ ఎక్కువ గోల్స్ చేసినటువంటి వ్యక్తికి స్పెషల్ ప్రైజెస్ కూడా ఉంటాయి. మొత్తంగా 6,000 కోట్లకు పైగా దీన్ని ఖర్చు పెట్టబోతా ఉన్నారు. వరల్డ్ కప్ మనకు ఈ ఆటలో 3 అంశాలు 3S: స్పీడ్, స్కిల్, స్ట్రెంగ్త్ ఆధారంగా ఆధారపడి ఉంటుంది. ఒక ఆటగాడు స్పీడ్గా పరిగెత్తి గోల్ చేయడం కావచ్చు, మిడిల్ ఆర్డర్లో ఉండటం కావచ్చు, డిఫెండర్స్ కావచ్చు, గోల్ కీపర్ కావచ్చు, అదేవిధంగా నైపుణ్యంతో ఆడాలి. ఒక ఆటగాడు బాల్ తీసుకొస్తాడు, సర్వీస్ చేస్తారు, అక్కడి నుంచి గోల్ తీసుకెళ్లే దశలో సపోర్టర్స్గా గోల్ కానియకుండా కూడా ఉంటారు. ఆ యొక్క బలంతో కిక్ చేయాలి బాల్. బలం ఉంటే ఈ యొక్క ఆటను స్పీడ్గా నైపుణ్యంగా ఆడటానికి అవకాశాలు ఉంటాయి. అది హెడ్తోని, చెస్తోని, ఎక్కువగా కాలుతోనే ఆడతారు కాబట్టి ఫుట్బాల్ అనేటువంటిది ఆడటం జరుగుతుంది. ఇలా అత్యధిక సార్లు బ్రెజిల్ ఈ యొక్క వరల్డ్ కప్ని గెలవడం జరిగింది. ఆ తర్వాత స్పెయిన్, ఇంగ్లాండ్ దేశాలు ఒక్కొక్కసారి గెలిచాయి. కానీ ఎక్కడైతే ఫీఫా ఏర్పాటు జరిగిందో ఫ్రాన్స్లో, ఆ దేశం మాత్రము ఇప్పటి వరకు 2 సార్లు గెలుపొందింది. అది మనకు ఫ్రాన్స్ 1998లో గెలవడం జరిగింది. ఇలా వరల్డ్ కప్ ఫుట్బాల్ అనేటువంటిది 104 39 రోజులు 48 టీంలు ఈ యొక్క కెనడా, అమెరికా, మెక్సికో దేశాల్లో ఆటలు జరగబోతున్నాయి. ఐ విష్ all the best to the 48 nations of our great world. భవిష్యత్తులో మన భారతదేశం కూడా ఇలాంటి 48 టీములలో మన టీం కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, మన దేశంలో కూడా ఫుట్బాల్ ఆటని ఆదరించాలని కోరుకుంటూ, ఒక క్రికెటే కాదు, ప్రపంచం అనేక రకాల ఆటలు ఉన్నాయి. ఆటగాళ్ళు ఒలింపిక్స్లో కూడా వీటన్నింటిలో రాణించాలంటే మన భారతదేశంలో కూడా ఈ ఆటను
ఆదరణ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓవరాల్గా పోటీ పరీక్షల్లో ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి ప్రపంచ కప్ని నిర్వహిస్తారన్నప్పుడు 4 సంవత్సరాలకు ఒక్కసారి. 2026 వేదిక ఎక్కడంటే సిఏఎం గుర్తుపెట్టుకోండి, కెనడా, అమెరికా, మెక్సికో, యుఎస్. దీంట్లో ఎన్ని టీంలు భాగస్వామ్యంగా ఉన్నాయి, ఎన్ని టీంలు ఆడబోతున్నాయి అంటే 48 టీంలు ఆడబోతున్నాయి. ఫైనల్ అమెరికాలో నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా ప్రపంచ కప్ గెలిచిన దేశం అంటే బ్రెజిల్. ఫీఫా ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. 1904లో మే 21 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఫ్రాన్స్లో ఉంది. అలా ఉరుగ్వే దేశం మొట్టమొదటి వరల్డ్ కప్ని గెలుచుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో అంటే 2022లో అర్జెంటీనా గెలుచుకున్నది. 2026లో ఏ దేశం గెలుచుకుంటుందో, ఏ దేశము విజేతగా ఉంటుందో మనము 20 జూలై రోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మనందరం ఫైనల్ మ్యాచ్ ఎదురు చూద్దాం. ఈ యొక్క 48 టీమ్స్లలో మొత్తం ఆటగాళ్ళ సంఖ్య 1248 ఆటగాళ్ళు ఆడుతున్నారు. మెస్సీ ఫుట్బాల్ ప్లేయరు, ఇది 6th వరల్డ్ కప్కి ఆడుతున్నాడు. అతను 5 ఫుట్బాల్ వరల్డ్ కప్లు ఆడాడు. ఇప్పుడు జరగబోయేది 6వ ఫుట్బాల్ వరల్డ్ కప్. అంటే ఒక వ్యక్తి 6 వరల్డ్ కప్స్కి కూడా ఆడటం అంటే ఇది అంత సులభమైనటువంటి అంశం కాదు. అలా మొట్టమొదటిసారి ఈ ఫుట్బాల్లో ఆడేటువంటి ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆడేటువంటి టీం సభ్యుల సంఖ్య 891 మెంబర్స్ మొట్టమొదటిసారి ఆడబోతున్నారు. కాబట్టి ఇట్స్ ఎ హిస్టారిక్. 48 టీంలు, 891 మంది, 3 దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. చూద్దాం. క్యామ్ను గుర్తుపెట్టుకోండి. కెనడా, అమెరికా, మెక్సికో దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. యొక్క ఫుట్బాల్ విజేత ఏదైతే ట్రోఫీ ఉంటుందో అది 6.1 kg వెయిట్తోనే విజేత టీంకి ఇస్తారు. I wish all the best to the 48 nations who qualified for the World Cup games, FIFA. Thank you, and subscribe all the competitive aspirants and all the public. Subscribe and get education and employment video lectures to you all. Thank you so much.